చుట్టాలు ఇళ్ళకి పోతారు, కొంచెం ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా చూస్తే సంతోషంగా ఉంటామని సర్కస్కి వెళ్ళడం, ఎగ్జిబిషన్కి వెళ్ళడం, తాత్కాలికమైన సంతోషాన్ని వెతుకుంటారు. కానీ మీకు అందరికి ఒక మాట చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారు సంతోషంగా ఉండగలుగుతారు. వారు ఎందుకంటే నువ్వు ఎవరితో మాట్లాడడానికి వచ్చావు ఇక్కడికి చెప్పండి అమ్మా. వారంట యెహోషాపాతు భయపడి అందరిని పిలుచుకొని ఎక్కడ సమాజంగా కూడి క్రొత్తశాల దేవుని మందిరములోనికి, ఎందుకు? ప్రభువుతో గడపడానికి. ప్రార్థన అనేది భయము నుంచి విడుదలిస్తుంది. అందరు చెప్పండి, ప్రార్థన భయము నుంచి. అందరు చెప్పండి, భయము నుంచి. ప్రార్థన గట్టిగా చెప్దాం, ప్రార్థన భయము నుంచి. ప్రార్థించేవారు ఈ పిరికితనము నుంచి, భయము నుంచి విడుదల పొందబోతున్నారు యేసు నామములో. ఎందుకంటే దావీదు ఒక మంచి మాట అంటాడు, ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. 34వ కీర్తన 5వ వచనంలో ఓ మాట అంటాడు. ఏమంటాడంటే, నేను